వెల్కమ్ టు ఏటీవీ. ఎమ్మెల్యే క్వార్టర్స్లో అమ్మవారి టెంపుల్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 12 ఎకరాల భూమిలో ఎన్నో ఏళ్లుగా అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉండడం జరిగింది. సో దాన్ని వెంచర్ అయితే వేసిన తర్వాత అమ్మవారి టెంపుల్ని తొలగించిన తర్వాత చాలా పెద్ద దుమారం వచ్చింది. పరిస్థితులు మనం చాలా చూసాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా. సో అమ్మవారి టెంపుల్ దాదాపుగా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పరిస్థితి మొత్తం కూడా పోలీసుల పహారాలో ఉంది. ఏదైతే వెంచర్ వేస్తున్నటువంటి ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మవారి టెంపుల్ని కూల్చివేయడం జరిగింది. కూల్చివేసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు రావడం జరిగింది. అప్పుడు దాని మీద ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా అమ్మవారి టెంపుల్ని ఈరోజు కూల్చివేయడం తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే ఈరోజు యాక్చువల్గా అమ్మవారి టెంపుల్ బోనాల సందర్భంగా మళ్ళీ పునఃప్రతిష్ఠించడం కోసం పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఆ కార్యక్రమం సక్సెస్ కానివ్వకుండా ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడైతే పహారాకి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లో కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ నాయకుల్ని మాధవీలత గారిని కావచ్చు, అదేవిధంగా చాలామంది బీజేపీ కార్యకర్తని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉండే పరిస్థితిలో ఇక్కడంతా కూడా మొత్తం పోలీసుల పహారాతోటి ఎక్కడికక్కడ తాళాలతోటి నిర్బంధం చేశారు, మొత్తం బారికేడ్లు పెట్టారు. సో ప్రోగ్రామ్ ఉందా లేదా అంటే పోలీసులు ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు చేశాం కాబట్టి ప్రోగ్రామ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు రావడం జరుగుతుందని చెప్పి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొత్తం చూస్తాను అంతా కూడా పోలీసులు తప్ప ఇక్కడ ఎవరు సామాన్య ప్రజలు కానీ గుడికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరు కూడా ఇక్కడ కనపట్టలేదు. దాదాపు 11 గంటల సమయంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పుడు కూడా అమ్మవారి టెంపుల్ తొలగించడం యావత్ భక్తలోకాన్ని కూడా కొంచెం ఇబ్బంది గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. 3 రోజుల క్రితమే ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ జరిగింది, తొక్కిసలాట జరిగింది. సో అమ్మవారి టెంపుల్కి సంబంధించిన ల్యాండ్ మొత్తం కూడా తాళాలు వేయడం జరిగింది. పోలీసులు ఎవరు కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ తప్ప వేరే ఏ వ్యక్తిని కానీ మీడియాను కూడా ఎవరిని కూడా ఇక్కడ లోనికి అలౌ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. సో ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓకే స్టోరీ. సో ఎమ్మెల్యే క్వార్టర్స్ అమ్మవారి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో మనం ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమ్మవారి టెంపుల్ని ఈ 12 ఎకరాల ప్లేస్లో అమ్మవారి టెంపుల్ ఉన్నందుకు దాన్ని తొలగించిన పరిస్థితి మనమైతే చూసాం ఇప్పటి వరకు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఇష్యూ మనంతా కూడా ఇక్కడ కవర్ చేసాం. సో ఈరోజు అమ్మవారి ప్రతిష్ట జరగబోతున్న సమయంలో సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా ఇప్పుడు విజువల్స్లో చూడవచ్చు. పోలీసుల పహారాలో ఈ ప్రాంతం అంతా ఉంది. సో ఈరోజు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కావచ్చు, ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఇక్కడ అమ్మవారి ప్రతిష్ట చేస్తారు అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. బట్ అటువంటి పరిస్థితులు అయితే కనపడట్లేదు. అన్నీ కూడా లాక్ చేసి పోలీస్ బందోబస్తు అయితే గట్టిగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. సో అన్నీ కూడా తాళాలు అయితే వేయడం జరిగింది. సో పోలీసులు బందోబస్తు అయితే గట్టిగానే ఉంది. ఇక్కడ లోపలికి కూడా ఎవరిని అలౌ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. సో బీజేపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు.